ఈశ్వరుడు గొప్పవాడా, మహావిష్ణువు గొప్పవాడా అంటే మీ సమాధానం ఏంటి గురువుగారు? దీనికి అద్భుతంగా వేదమే సమాధానం చెప్పిందండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివ. శివకేశవులకు అభేద్యమును గనక మనము భేదమును గనక చూస్తే వాడు రౌరవమైనటువంటి నరకంలో వెళ్తాడని మనకు ఇటు శివపురాణం కానీ అటు భాగవతం కానీ తెలియజేసింది. అసలు శివుడు విష్ణువులు ఇద్దరు వేరు కానే కాదు. శివ కేశవులకు భేదాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు నిజంగా నీ యందు అద్వైత భావన లేదని అర్థం. ఈ లోకంలో అసలు శివుడు గాని బ్రహ్మ గాని విష్ణువు గాని ఈ ముగ్గురు మనం వ్యక్తులని భావిస్తూ ఉంటాం. ఈ ముగ్గురు వ్యక్తులు కాదు. ఆ జగజ్జనని పరమేశ్వరి శివునకు లయం చేసేటువంటి బాధ్యత, విష్ణువునకు పరిపాలన చేసేటువంటి బాధ్యత, బ్రహ్మగారికి సృష్టిని చేసేటువంటి బాధ్యతను మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, ఆ పదవిలో నేనుండవచ్చు లేదా మీరుండవచ్చు, కానీ పదవి మాత్రం ముఖ్యమంత్రి అన్నటువంటి ఆ స్థానానికి ఎలా విలువ ఉంటుందో, విష్ణువు అంటే పరిపాలకుడు, విష్ణువు అంటే వ్యాపకుడు, రుద్రుడు అంటే లయం చేయువాడు, అంటే ఈ సృష్టిని బ్యాలెన్స్ చేస్తూ పాపులకు పుణ్యాత్ములకు ఎవరికి ఏ స్థితి కలగాలను చూసేటువంటి వాడు. బ్రహ్మ అంటే సృష్టిని చేయువాడు, జీవులన్నిటినీ పుట్టించువాడు. వాళ్లకు ఆ జగజ్జనని తల్లి ఈ సృష్టికి ఆధారమై ఉండి వాళ్లకు అనేకములైనటువంటి ఆ కర్మలను, ఆ యొక్క క్రియలను వాళ్లకు అప్పచెప్పింది తప్ప బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వేరు కాదని మనకు తెలుస్తూ ఉన్నది శివపురాణము ద్వారా.